Good morning, students. Once again, we are resuming back the previous class. We have discussed about the terminology which is utilized in IC engines. So we are going to parts of IC engines, nothing but components of IC engines. So initially, the heart of IC engines is as we are showing here. So మనం ఏదైతే చూపిస్తున్నామో దీన్ని హార్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అంటామండి. సో దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక సిలిండర్, piston pins, inlet port or exhaust port, cylinder head, cooling fins, connecting rod, crankcase, crankshaft, crank pin. So these are the main components in which an IC engine consists of. So generally going for the first cylinder block. So cylinder block is nothing but an aluminum which is made for tolerating higher temperatures. సో నథింగ్ బట్ ఏంటి అంటే కనుక ఏదైతే సిలిండర్ బ్లాక్ ఉంటుందో ఈ సిలిండర్ బ్లాక్ అనేది చాలా ఎక్కువ టెంపరేచర్ని తట్టుకునేటట్టుగా డిజైన్ చేయాలండి. సో మనం కనుక చూస్తే ఈ అల్యూమినియం అలాయ్స్ కానీ అల్యూమినియం అనేది యూటిలైజ్ చేస్తామండి. సో ఎందుకంటే కనుక మనకి ఏదైతే సిలిండర్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్స్ జరుగుతున్నాయో ఆ టైంలో ఫ్యూయల్ అనేది కంబషన్ జరుగుతూ ఉంటుంది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయి. సో ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏదైతే మనకి సైలెన్సర్ ద్వారా బయటకు వస్తున్నాయో మనం బైక్స్ చూస్తాం కదండి, ఈ బైక్స్ సైలెన్సర్ గుండా బయటకు వచ్చే టెంపరేచర్స్ అనేవి ఇట్ వాజ్ అట్ నియర్లీ 500 to 760 degrees సెంటిగ్రేడ్. సో ఎప్పుడైతే అంత టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ కనుక టాలరేట్ చేయాలి అంటే కనుక డెఫినెట్ గా మనకి ప్లాస్టిక్ కానీ ఈ చిన్న చిన్న మెటీరియల్స్ వాడటం వల్ల కనుక డెఫినెట్ గా అవ్వదండి. సో దానికోసమే వి యూజ్ ఒకసారి మీరు చూస్తే కనుక వి యూజ్ గ్రే క్యాస్ట్ ఐరన్ as and aluminum alloys for these cylinder blocks, and cylinder blocks are finished to accommodate pistons. సో మనకి ఇవి ఏదైతే సిలిండర్ బ్లాక్స్ ఉన్నాయో ఈ సిలిండర్ బ్లాక్స్ అనేవి ఎలా పడితే అలా తయారు చేయడానికి లేదండి. సో జనరల్ గా మనం చూస్తాం ఏదైనా ఒక షేప్ అనేది మనం అటైన్ చేయాలంటే కనుక క్యాస్టింగ్ ద్వారా అటైన్ చేస్తాం. సో అలాంటి క్యాస్టింగ్ ద్వారా ఏం చేస్తామంటే ఈ సిలిండర్ బ్లాక్స్ అనేవి తయారు చేస్తాము. ఈ సిలిండర్ బ్లాక్ అనేది ఎలా డిజైన్ చేస్తాము అంటే కనుక పిస్టన్స్. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ఐసీ ఇంజిన్. సో మనకి ఐసీ ఇంజిన్ వర్క్ చేయాలంటే కనుక పిస్టన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఈ పిస్టన్ అనేది ఏదైతే ఉందో ఈ ఒకసారి మీరు ఈ సర్క్యులర్ డయామీటర్ చూస్తున్నారు కదండి, ఈ సర్క్యులర్ డయామీటర్ లో గనక మనకి ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ డయామీటర్ లో మనకి పిస్టన్ అనేది కనుక రన్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్ గా ఆ డయామీటర్ తోనే సిలిండర్ బ్లాక్ అనేది కూడా మెయింటైన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఏదైతే ఈ పిస్టన్ ఉందో ఆ పిస్టన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో హియర్ వి గో, ఇది ఏదైతే మన సిలిండర్ అంటున్నామో ఆ సిలిండర్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ద సిలిండర్ బ్లాక్ హౌసెస్ క్రాంక్, క్రామ్ షాఫ్ట్, పిస్టన్ అండ్ అదర్. సో ఈ సిలిండర్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ సిలిండర్ బ్లాక్ లోనే మనకి కాంపోనెంట్స్ అన్ని కూడా ప్లేస్ చేసి ఉంచుతామండి. సో ఒకసారి మీరు చూస్తే కనుక ఇట్ విల్ బి ద క్రాస్ సెక్షన్. మనకి ఆకు అడ్డకోతగా చూస్తాం కదండి. సో అలాగే ఇది మనం ఏదైతే చూస్తున్నామో కార్ యొక్క సిలిండర్ బ్లాక్ అండి. సో ఈ సిలిండర్ బ్లాక్ లో కనుక చూస్తే కనుక దేర్ వర్ డిఫరెంట్ పిస్టన్స్. సో ఇక్కడ నాకు 4 పిస్టన్ సిలిండర్ అనేది కనిపిస్తుందండి. సో మనం ఒకసారి చూస్తే కనుక 1, 2, 3, 4. సో there were 4 piston. It was a 4 piston cylinder block. సో దీంట్లో ఏంటి అంటే కనుక మనకి పిస్టన్ అనేది, క్రామ్ షాఫ్ట్ అనేది, క్రాంక్ హౌస్ అనేది, సో ఇక్కడ క్రాంక్ హౌస్ అనేది మీకు చూపిస్తున్నాను. క్రాంక్ హౌస్ అనేది అలాగే ఇంకా మిగిలిన ఇంజిన్ కాంపోనెంట్స్. సో ఇంజిన్ కాంపోనెంట్స్ అనగానే మీకు ఏం గుర్తు వస్తాయంటే సో ఇంజిన్ కాంపోనెంట్స్ అంటే కనుక చూపిస్తున్నాను చూడండి ఒకసారి.
సో మనం కనుక చూస్తే కనుక దీన్ని మొత్తాన్ని సిలిండర్ బ్లాక్ అంటామండి. సో ఈ సిలిండర్ బ్లాక్ లో ఏమేమి ఉంటాయని చెప్పాడంటే కనుక ఒకసారి పిస్టన్, సో పిస్టన్ ఉంటుంది, కనెక్టింగ్ రాడ్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, ఎగ్జాస్ట్ పోర్ట్ ఉంటుంది, ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంటుంది, ఇన్లెట్ పోర్ట్ ఉంటుంది, ఇన్లెట్ వాల్వ్ ఉంటుంది, అలాగే సిలిండర్ హెడ్ ఉంటుంది. మొత్తం ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు ఏదైతే ఉందో అందులో సిలిండర్ బ్లాక్ లో ప్లేస్ చేసి ఉంటాయని చెప్పారండి. ఓకేనండి. అండ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ సిలిండర్ లైనర్స్. సో సిలిండర్ లైన్స్ ఆల్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక మనకు ఆయిల్ సీల్స్ ఉంటాయి కదండి. సో ఈ ఆయిల్ సీల్ టైప్ లో ఏదైతే లైనర్స్ ఉంటాయో నథింగ్ బట్ ఏంటి అంటే కనుక టు జాయిన్ టూ కాంపోనెంట్ టైట్లీ. సో మనకి ఏదైతే మనకు ఒకసారి చూస్తే కనుక దిస్ లైనర్ ఈజ్ ఎ స్లీవ్ విచ్ ఈస్ ఫిట్టెడ్ ఇన్ టు ద సిలిండర్ బోర్. ఇట్ ప్రొవైడ్స్ వేర్ రెసిస్టింగ్ సర్ఫేస్ టు ద సిలిండర్ బోర్. సో ఏదైతే మనకు ఉంటుందో ఆ టైప్ లో మనకి జస్ట్ ఒక స్లీవ్ టైప్ లో మనకి ఇది ఉంటుందండి. నెక్స్ట్ డ్రై లైనర్, అలాగే వెట్ లైనర్. సో రెండు రకాల లైనర్స్ ఉంటాయండి. ఏంటి అంటే కనుక మనకి ఇంజిన్ ఆయిల్స్ అవి పోస్తూ ఉంటాం కదండి. సో మనం ఇంజిన్ ఆయిల్ చెక్ చేయడానికి ఒక చిన్న గాజు టైప్ లో ఉంటుందండి, ఒక గ్లాస్ షెల్. ఏంటంటే కనుక 2A అంటే రెండు వైపులా కూడా కనిపిస్తుంది. సో లోపల ఏదైతే ఇంజిన్ ఆయిల్ ఉంటుందో అది బయటకు కనిపిస్తుంది, మనం బయట ఏదైతే చూడాలనుకున్నా లోపల ఇంజిన్ ఆయిల్ అది కనిపిస్తుంది క్లియర్ గా. సో అలా చూడటానికి ఏదైతే ఉంటాయో వాటిని లైనర్స్ అంటాం. సో ఈ లైనర్స్ కనుక చూస్తే కనుక ఇదిగోండి, ఒకసారి చూస్తే కనుక మీరు సో ఇట్ విల్ బి ద లైనర్. సో మనం ఇటువైపు నుంచి చూస్తే కనుక లోపల ఉన్న పార్ట్స్ కనిపిస్తాయండి. సో ఇక్కడ ఒక లైనర్ ప్లేస్ చేస్తున్నామండి. ఈ లైనర్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక సో మనం ఇక్కడ నుంచి చూస్తే లోపల ఉన్న ఇంజిన్ ఆయిల్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకేనండి, 2A. సో లోపల ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఇంజిన్ ఆయిల్ అనేది మనం బయటకి కనిపించడం కోసం లైనర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆయిల్ సీల్డ్ ప్యాక్స్. ఏంటి అంటే కనుక లోపల ఉన్న ఆయిల్ ని బయటికి లీక్ అవ్వకుండా చూస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఉపయోగిస్తుంది. సో చెక్ చేయడానికంటే ఏదో ఒక ఎక్విప్మెంట్ చెక్ చేయడం కాదండి, జస్ట్ ఏంటంటే ఏదైతే మనకి ఇంజిన్ ఆయిల్ కలర్ చేంజ్ అయిందో లేకపోతే ఎంత లెవెల్ ఉందో అనేది జస్ట్ విత్ నేకెడ్ ఐ సో ఇలా చూసుకోవడం కోసం మనకు ఉపయోగిస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ వేర్ రెసిస్టెన్స్ సర్ఫేస్ ఆఫ్ ది పిస్టన్ టు రెసిప్రోకేట్. సో ఏదైతే మనకు రెసిప్రోకేట్ అవుతుందో పిస్టన్ అది రెసిప్రోకేట్ అవడానికి ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా చూస్తుందండి. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ సీల్ ఫర్ వాటర్ జాకెట్. సో వాటర్ జాకెట్ అన్నా ఆయిల్ జాకెట్స్ అన్నా ఏమైనా ఒకటేనండి. సో ఇట్ యాక్ట్స్ యాజ్ సీల్ అంటే ఏంటి, ఆయిల్ సీల్ అని చెప్పి అనుకున్నాం కదండి మనం. ఈ ఆయిల్ సీల్ ఏం చేస్తుంది అంటే కనుక ఇట్ డస్ నాట్ ఎలో ఇన్సైడ్ ఆయిల్ ఆర్ వాటర్ టు కమ్స్ అవుట్. సో ఎప్పుడైనా మనకి బైక్స్ మనం తోలుతున్నప్పుడు చూస్తే కనుక సో ఈ బైక్స్ మనం తోలే టైంలో సో మనం బైక్స్ కనుక తోలే టైంలో కనుక చూస్తే కనుక ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు ఆయిల్ సీల్ పగిలిపోయి ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుందండి. ఓకేనా. సో అప్పుడు మనం ఈ లైనర్స్ అనేవి రీప్లేస్ చేసుకోవాలి. సో ఇందులో వెట్ లైనర్, డ్రై లైనర్ ఇన్ ద సెన్స్ వెట్ లైనర్ అనేది మనం జనరల్ గా వాటర్స్ కి వాడతాము. డ్రై లైనర్ అనేది ఏంటి కనుక మెటల్ కాంటాక్ట్ అంటే ఆయిల్స్ కోసం అనేది రీప్లేస్ చేస్తామండి. సో ఒకసారి చూస్తే కనుక లైనర్ మెటీరియల్ షుడ్ విత్ స్టాండ్ అబ్రెసివ్ వేర్ అండ్ కరోసివ్. Are used as liners. Okay, next crankcase. So crankcase is nothing but ఏంటంటే కనుక మనకి ఇంతకు ముందు దాంట్లో చూసాం. సో ఏదైతే మొత్తం కాంపోనెంట్స్ అన్ని కూడా ప్లేస్ చేసి ఉంచుతున్నామో చుట్టూ ఒక ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఆ ప్రొటెక్షన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ప్రొటెక్షన్ చుట్టూ ఉన్నదాన్ని క్రాంక్ కేస్. సో ఇన్ ద సెన్స్ మనం ఒక బాడీకి ఒక కేస్ అనేది చేసుకుంటున్నాం. కేస్ ఏంటి అంటే కనుక జనరల్ గా మనం ఒక ప్రొటెక్షన్, ఇప్పుడు వర్షంలో తడవకుండా మనం ఒక రెయిన్ కోట్ అనేది ఎలాగో అయితే వేసుకుంటున్నామో అలా ఉన్నదాన్ని క్రాంక్ కేస్ అంటారండి. సో ఈ క్రాంక్ కేస్ మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుంది చూసారండి. సో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని క్రాంక్ కేస్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్స్, సో ఒకవేళ ఎవరైనా వచ్చి మన బైక్ ని గుద్దితే ఈ కాంపోనెంట్ అనేది డెఫినెట్ గా మనకి సిలిండర్ ఏదైతే మనకి ఐసీ ఇంజిన్ లో మెయిన్ హెడ్ ఉంటుందో ఆ హెడ్ అనేది డెఫినెట్ గా డ్యామేజ్ అవ్వదండి. సో ఎందుకు డ్యామేజ్ అవ్వదు అంటే కనుక సో ఈ క్రాంక్ కేస్ అనేది ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుందండి.
సో ఈ ప్రొటెక్షన్ జనరల్ గా ఇది ఏంటి అంటే కనుక ఇట్ విల్ బి ఏ బ్రేకబుల్. అంటే ఏంటి, బ్రేక్ అవుతుంది తప్పించి సొట్ల పడదండి. సో బ్రేక్ అయిన వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఇందులో కూడా ఏంటి అంటే కనుక ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని అల్యూమినియంతోనే తయారు చేస్తాం అండ్ క్యాస్ట్ ఐరన్. సో జనరల్ గా క్యాస్ట్ ఐరన్ తక్కువ యూటిలైజ్ చేస్తామండి. అల్యూమినియం బ్లాక్స్ అనేవి చూస్తామండి. సో మనం ఏ ఇంజిన్ చూసినా కూడా రీసెంట్ గా ఏది డెవలప్ చేసినా కూడా అల్యూమినియం బ్లాక్స్ తోనే ఉంటాయి. సో సిల్వర్ కలర్ లో మనకి ఇంజిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మీరు ఒకసారి కనుక బైక్స్ కనుక తోలేవారు కనుక ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేస్తే ఏదైతే ఇంజిన్ ఉంటుందో ఈ ఇంజిన్ అనేది సిల్వర్ కలర్ లో ఉంటుందండి. సో ఈ సిల్వర్ కలర్ లో ఉండడం వల్ల నథింగ్ బట్ మనం అల్యూమినియం కింద మనం బైఫర్గేట్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇట్ విల్ బి ద క్రాంక్ కేస్. ఒకసారి డెఫినేషన్ కనుక చూసుకుంటే కనుక ఇట్ మే బి ఏ క్యాష్ జనరల్ విత్ సిలిండర్ బ్లాక్. సో ఏంటంటే కనుక అది సిలిండర్ బ్లాక్ తో అటాచ్ చేసి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ క్యాష్ సెపరేట్లీ అండ్ దెన్ అటాచ్ టు ద బ్లాక్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే దాన్ని డిఫరెంట్ గా చేసి అటాచ్ చేస్తాం. సో దీస్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ క్రాంకీస్ ఆర్ క్యాస్ట్ ఐరన్ క్యాస్టెడ్. సో మాక్సిమం మనం సిలిండర్ లో ఏం తీసుకున్నా ఐసీ ఇంజిన్ లో అన్ని కూడా మాక్సిమం అల్యూమినియం మెటీరియల్స్ ఉంటాయండి. సో ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి ఏదైతే ఉంటుందో దాన్ని లూబ్రికెంట్ అంటాము. సో లూబ్రికెంట్ మే బి ఇంజిన్ ఆయిల్ ఆర్ యాజ్ వెల్ యాజ్ వాటర్ ఫర్ సమ్ కాంపోనెంట్స్. సో డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి మనం యూటిలైజ్ చేస్తాం. ఓకేనా, గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఆయిల్ ప్యాన్ ఆర్ ఆయిల్ సమ్. సో ఆయిల్ సమ్ మీన్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక మనకి ఇంజిన్ ఆయిల్ కనిపిస్తుంది కదండి ఒక ప్లేస్ అంతా. సో దాన్నే ఆయిల్ ప్యాన్ ఆర్ ఆయిల్ సంప్ అంటాం. సో ఎప్పుడైనా మనం ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు చూస్తే కనుక దానికి ఒక ఇన్లెట్ ఒక ఎగ్జిట్ ఉంటుంది. సో మన ఇన్లెట్ ద్వారా కనుక చూస్తే కనుక ఇన్లెట్ అనేది జస్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఆయిల్ పోస్తాము. సో అదంతా ఒక చోట అక్యుములేట్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ఆయిల్ మొత్తాన్ని ఒక చోట అక్యుములేట్ చేస్తామండి. సో నథింగ్ బట్ ఎలా అంటే కనుక ఒకసారి మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. జస్ట్ యానోట్ చేస్తున్నాను. సో దీన్ని ఒక ఆయిల్ సంప్ అనుకుంటున్నాం మనం. ఓకేనండి. సో ఇంజిన్ ఆయిల్ యొక్క ఇన్లెట్ అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఇంజిన్ ఆయిల్ పోస్తూ ఉంటామండి మనం. ఓకేనండి. సో ఇట్ విల్ బి ద ఎగ్జిట్ అండ్ ఇట్ విల్ బి ద డ్రైనర్. సో ఆయిల్ డ్రైనర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి. ఆయిల్ డ్రైనర్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ నుంచి చూస్తే మనకి లోపల ఆయిల్ ఎంత ఉందో మనకి ఐడెంటిఫై అవుతుంది. సో దీని గుండా మనం ఆయిల్ అనేది పంపిస్తూ ఉంటాము. అండ్ దీని నుంచి ఏదైతే వేస్ట్ ఆయిల్ ఉంటుందో అంటే మనం జనరల్ గా ఒక 2 months అని 3 months అని 4 months అని యూటిలైజ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ఆయిల్ చేంజ్ చేసుకోవడానికి ఏదైతే ఉంటుందో అది ఇన్లెట్ అండ్ ఇట్ విల్ బి ది అవుట్లెట్. సో ఇలా మనకి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటాయండి. సో ఈ వాల్వ్స్ అనేవి జనరల్ గా మనకి ఐసీ ఇంజిన్ హెడ్ యొక్క వాల్వ్స్ లోకి కన్సిడరేషన్ లోకి రావండి. ఓకేనండి. సో ఈ రెండు కూడా సపరేట్ వాల్వ్స్. ఓకేనా, అండ్ ఇట్ విల్ బి ది ఆయిల్ సమ్. ఒకసారి మీరు డయాగ్రామ్ చూస్తే కనుక సో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది చూడండి. ఇది ఆయిల్ సంప్. అంటే ఏంటి, ఆయిల్ అంతా ఎక్కడైతే అక్యుములేట్ చేస్తున్నామో దాన్ని ఆయిల్ సంప్ అంటాం. ఓకేనండి. సో ఒకసారి మనం డెఫినేషన్స్ చూసుకుందాం మళ్ళీ. డయాగ్రామ్ అర్థమైంది కదండి. సో జనరల్ గా ఏంటంటే ఆయిల్ అయితే ఎక్కడైతే మనం దాస్తామో దాన్ని ఆయిల్ సంప్ అంటాము. ఆర్ వేస్ట్ ఆయిల్ అక్యుములేట్ అయిందా అని కూడా ఆయిల్ సంప్ అంటాము. సో ఏదైనా ఒక మనకి దాచుకోవడానికి ఆయిల్ మనం పెట్రోల్ ట్యాంక్స్ తీసుకున్నా కూడా ఆయిల్ సంప్స్ అవుతాయండి. ఎందుకంటే అవి అంతా ఒక చోట దాచుకొని మనం ఎప్పుడైతే యూటిలైజ్ అవుతుందో నథింగ్ బట్ జనరల్ గా మూవింగ్ కాంపోనెంట్స్ ఆటోమేటిక్ గా అవి ఇంజిన్ ఆయిల్ ని డ్రాగ్ చేసుకుంటాయి. లేకపోతే కనుక ఏదైనా హీట్ అనేది ఆప్ట్ అయినప్పుడు కూడా ఇంజిన్ ఆయిల్ అనేది తీసుకొని తెచ్చుకుంటూ ఉంటుందండి. ఓకేనా. అలా కాకుండా పెట్రోల్ అనేది ఏంటి అంటే కనుక జనరల్ గా మనకి ఎప్పుడైతే ఇంజిన్ ఆగిపోతుందో ఆ టైంలో కంటిన్యూస్ ఫ్లో అవడం వల్ల ఇంజిన్ అనేది ఆగకుండా కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి ఆయిల్ సంప్ ఇస్ ద బాటమ్ పార్ట్ ఆఫ్ ది ఇంజిన్. బాటమ్ పార్ట్ అనేది ఎందుకు చెప్తున్నాం అంటే కనుక మూవింగ్ పార్ట్స్ అనేవి ఆయిల్ సంప్ లోకి వస్తూ ఉంటాయండి. సో మనం ఇక్కడ ఒకసారి మీకు ఎవరికైనా పిస్టన్ కనిపిస్తుందండి, మీ అందరికి పిస్టన్ కనిపిస్తుంది కదా. ఒకసారి మీకు పిస్టన్ చూపిస్తున్నాను చూడండి. ఇది పిస్టన్ యొక్క హెడ్ అండి.
ఓకేనా. పిస్టన్ క్రాన్ అనే పార్ట్ ఉంది కదా. సో ఈ పిస్టన్ అనేది ఏం జరుగుతుంది అంటే కనుక మనం ఏదైతే ఇందాక ఆయిల్ సంప్ అని చెప్పి అనుకున్నామో ఆ ఆయిల్ సంప్ లోకి వెళ్ళొస్తూ ఉంటది. ఓకేనా. సో ఆయిల్ సంప్ లో ఒక ఆయిల్ అనేది డ్రాగ్ చేస్తూ ఉంటది ఈ పిస్టన్ అనేది. సో ఎప్పుడైతే డ్రాగ్ చేస్తుందో సో అలా డ్రాగ్ చేయడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గుతుందండి. ఫ్రిక్షన్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ టెంపరేచర్స్ తగ్గించడం కోసమే మెయిన్ గా మనం ఈ లూబ్రికెంట్స్ అనేవి యూటిలైజ్ చేస్తాం. ఓకేనండి. ఇట్ కంటైన్స్ లూబ్రికేటింగ్ ఆయిల్. సో దాంట్లో ఇంజిన్ ఆయిల్ లూబ్రికేటింగ్ ఆయిల్ అంటే కనుక చాలా రకాలు ఉన్నాయండి. M30, M60, M45. సో ఇలాగా చాలా రకాల ఇంజిన్ ఆయిల్స్ ఉన్నాయి. సో మనం ఇంజిన్ ఆయిల్స్ అంటే డీజిల్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చండి. సో జనరల్ గా కార్స్ లో అయితే కనుక మీకు డీజిల్ వాడతాం కాబట్టి సపరేట్ గా ఒక ఇంజిన్ ఆయిల్ అనేది స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. సో మనం రిచ్ కార్ కనుక తీసుకుంటే కనుక రిచ్. సో రిచ్ లో జనరల్ గా ఏదైతే ఇంజిన్ ఆయిల్ ఉంటుందో అది M30, M35, M40, M45, M80. ఇలా నెంబర్ విల్ బి స్పెసిఫైడ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్. బికాస్ ఏదైతే మనకి ఇంజిన్ ఆయిల్ ఉంటుందో థిక్నెస్ ఉండడం వల్ల మనకి పిస్టన్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందండి. సో ఎప్పుడైతే జనరల్ గా ఫ్రిక్షన్ తగ్గిస్తుంది, థిక్నెస్ తక్కువ ఉంటుందో విస్కాసిటీ, ఆ విస్కాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో డెఫినెట్ గా మనకి ఫ్రీగా మూవ్ అయిపోతుంది. సో ఇంకా చెప్పాలి అంటే కనుక మన ఏదైనా ఫ్లోర్ ఉందనుకోండి, నథింగ్ బట్ టైల్స్ ఇలాంటి ఫ్లోర్ ఏదైతే ఉందో దాని మీద వాటర్ పోయండి. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ వాటర్ పోసి నడుచుకుంటే వెళ్ళండి. మేబీ వీ కెన్ గో ఫ్రీలీ. ఓకేనండి. ఎందుకంటే మన కాలుకి ఆ ఫ్లోర్ కి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ని మనం వాటర్ తో ఫిల్ చేస్తాం. సో దానికి జారే గుణం ఉండదు కాబట్టి వీ కెన్ వాక్ ఫ్రీ. మనం చాలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఈసారి ఏం చేస్తామంటే ఆ వాటర్ మొత్తాన్ని క్లీన్ చేసి డీజిల్ కానీ నూనె కానీ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే వేరుశెనగ నూనె నథింగ్ బట్ కుకింగ్ ఆయిల్ ఏదైనా ఒక ఇంగ్రీడియంట్స్ ఉన్న ఆయిల్ కానీ ఏదైనా రిప్లేస్ చేయండి. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్ గా మనం జారిపోతాం. నథింగ్ బట్ ఏంటి అంటే కనుక ఫ్లోర్ కి మన కాలుకి మధ్యలో ఏదైతే ఉంటుందో ఆ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది. ఈజీగా జారుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎప్పుడైతే మనకి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అయిపోయిందో వీ కెన్ మూవ్ ఫ్రీలీ, అంటే స్పీడ్గా వెళ్ళిపోతాం. ఓకేనా. సో అలాగా ఈ ఆయిల్ సంప్ అనేది లూబ్రికెంట్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పిస్టన్. పిస్టన్ అనేది ఏంటి అంటే కనుక జనరల్ గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏదైతే ఇంజిన్ ఉంటుందో దాన్ని హార్ట్ ఆఫ్ ది ఐసీ ఇంజిన్ కింద చెప్పుకుంటామండి. ఓకేనండి. సో ఈ ఇంజిన్ లో పిస్టన్ అనేది సో మన గుండె ఉంటుంది కదండి. సో గుండె ఏ విధంగా అయితే మన బ్లడ్ పంప్ చేస్తుందో ఆ విధంగా మన ఐసీ ఇంజిన్ లో ఈ పిస్టన్ అనేది మనకి ఫ్యూయల్ పంప్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ డయాగ్రామ్ చూపిస్తున్నానండి. పిస్టన్ యొక్క డయాగ్రామ్, ఐసీ ఇంజిన్ డయాగ్రామ్ చూపిస్తున్నానండి ఒకసారి. సో ఒకసారి ఐసీ ఇంజిన్ డయాగ్రామ్ కనిపిస్తుంది కదండి మీకు. సో ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ఐసీ ఇంజిన్. సో దీంట్లోంచి మనకి ఇన్లెట్ పోర్ట్ ఓపెన్ అయినప్పుడు జనరల్ గా మనం బ్రీత్ ఇన్ చేస్తున్నాం అనుకోండి, ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది లోపలికి వస్తుంది. సో నథింగ్ బట్ మన ఆక్సిజన్ అనేది ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది, లోపలికి వస్తుంది. మనం ఆక్సిజన్ అనేది ఇన్హేల్ చేస్తున్నాం, అంటే తీసుకుంటున్నాం. సో అలాగే ఇన్లెట్ పోర్ట్ ఓపెన్ అయినప్పుడు ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది లోపలికి వస్తుంది. సో ఈ లోపలికి వచ్చిన దాన్ని ఫస్ట్ స్ట్రోక్ సక్షన్ కింద చెప్పుకుంటున్నాము. సక్షన్. సెకండ్ స్ట్రోక్ కంప్రెషన్ అని చెప్పుకుంటున్నామండి. సెకండ్ స్ట్రోక్. సక్షన్ ఫస్ట్ స్ట్రోక్ అండి. సెకండ్ స్ట్రోక్ కంప్రెషన్. థర్డ్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్. అండ్ ఫోర్త్ స్ట్రోక్ ఎగ్జాస్ట్. ఓకేనండి. సో ఇవి జనరల్ గా చూసుకుంటే కనుక 4 స్ట్రోక్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అండి. సో ఈ 4 స్ట్రోక్స్ కనుక ఒకసారి మనం ఐసీ ఇంజిన్ లో కనుక చూస్తే కనుక
బాటమ్ ఆఫ్ ది స్క్రీన్ తీసుకెళ్తున్నానండి. ఒకసారి 4 స్ట్రోక్స్ కదండి. ఈ 4 స్ట్రోక్స్ ఏంటి అంటే గనక ఇన్‌లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఎగ్జాస్ట్ వాల్వ్ అండి ఇది. ఓకేనా? సో ఇన్‌లెట్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఎగ్జాస్ట్ వాల్వ్ గనుక క్లోజ్ అయితే సో దాన్ని సక్షన్ స్ట్రోక్ అంటాం. అంటే ఏదైతే మనకి సక్షన్. సో సక్షన్ స్ట్రోక్‌లో ఏం జరుగుతుంది అంటే గనక ఇన్‌లెట్ ఓపెన్స్ అండ్ exhaust or outlet valve closes. సో ఇలా ఉన్న దాన్ని సక్షన్ స్ట్రోక్ అంటామండి. ఓకేనండి. సో ఇలాంటి స్ట్రోక్ ఈ టైంలో ఏం జరుగుతుందంటే కనుక సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను ఏమని సో టీడీసీ నుంచి బీడీసీ వరకు కనుక మూవ్ అయితే సో ఒకసారి పిస్టన్ గనక చూస్తే గనక దీన్ని పిస్టన్ అనుకుంటున్నాం కదా! సో ఈ పిస్టన్ అనేది గనక టీడీసీ నుంచి బీడీసీకి గనక మూవ్ అయితే గనక దాన్ని సక్షన్ స్ట్రోక్ అంటామండి. ఓకేనండి. సో ఈ సక్షన్ స్ట్రోక్‌లో ఏం జరుగుతుంది అంటే గనక ఇన్‌లెట్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది క్లోజ్ అవుతుంది. పిస్టన్ అనేది పైనుంచి కిందకి మూవ్ అవుతుందండి. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే గనక మన ఇంజెక్షన్ గనక తీసుకుంటే గనక ఏదైనా ఒక వాటర్‌లో డిప్ చేసి మనం గనక డ్రాగ్ చేస్తే ఏం జరుగుతుంది? వాటర్‌తో ఫిల్ అవుతుంది. సో సక్షన్ స్ట్రోక్ కంప్లీట్ అయ్యేసరికి సో ఇక్కడ సక్షన్ స్ట్రోక్ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ సక్షన్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ సక్షన్ స్ట్రోక్ అనేది ఎండ్ అవుతుందండి. సో ఇలాగా ఏదైతే సో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదండీ! సో అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైతే సక్సెస్ ఇక్కడ స్ట్రోక్ ఉందో సో ఇక్కడ టీడీసీ నుంచి బాటమ్ వరకు మూవ్ అవుతుందండి. సో అలా మూవ్ అయ్యి సారీ బీడీసీ నుంచి టీడీసీ నుంచి బీడీసీ మూవ్ అయ్యేసరికి ఏమవుతుందంటే గనక లోపల ఫ్యూయల్‌తో కంప్లీట్‌గా ఫిల్ అవుతుందండి. సో ఇలా ఫిల్ అవ్వడానికి ఏంటి రీజన్ అంటే గనక పిస్టన్ అనేది డ్రాగ్ చేస్తుందండి. సో పిస్టన్ విల్ హెల్ప్ ఇన్ సచ్ వే. ఓకేనండి. సో మనకి పిస్టన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే గనక ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో గోయింగ్ ఫర్ కాంపోనెంట్స్ అగైన్. So piston. So it acts as movable gas tight seal to keep gases inside cylinder. It transmits the force of explosion in the cylinder to crankshaft. సో ఇది ఏం చేస్తుందంటే కనుక ఒక ఎయిర్ టైట్ సీల్ అనేది ఫిక్స్ చేస్తుంది. అలాగే డ్రాగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ప్లోజన్ అంటే పిస్టన్ యొక్క క్రాంక్ ఏదైతే ఉందో ఆ క్రాంక్ మూవ్ చేయడానికి ఉపయోగిస్తుంది. సో ఒకసారి ఇది పిస్టన్ అనుకుంటే కనుక అండ్ అగైన్ గోయింగ్ ఫర్ అనోటేషన్స్. సో ఈ పిస్టన్ నుంచి ఏదైతే ఉంటుందో ఆ పిస్టన్ నుంచి మనకి ఈ క్రాంక్ కి సో ఒకసారి చూస్తే కనుక ఈ క్రాంక్ కి మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. క్రాంక్ కి మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇలా మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడే పార్ట్ నే మనం పిస్టన్ అని అనుకుంటున్నామండి. ఓకేనండి. సో ఈ పిస్టన్ ఒకసారి కనుక మీరు చూస్తే కనుక ఒకసారి చూడండి. పిస్టన్ నుంచి మనకి ఏదైతే క్రాంక్ ఉందో ఈ క్రాంక్ కి యొక్క ఏదైతే రాడ్ ఉందో దాన్ని క్రాంక్
కనెక్టింగ్ రాడ్ అంటామండి. సో కనెక్టింగ్ రాడ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ పిస్టన్ టు క్రాంక్. సో నథింగ్ బట్ క్రాంక్ అంటే మనం జనరల్ గా మనం వీల్స్ చూస్తాం కదండి, వెహికల్ యొక్క వీల్స్. సో జనరల్ గా వెహికల్ యొక్క వీల్స్ చూస్తే కనుక మనం చైన్స్ పాకెట్స్ అవి ఉంటాయి కదండి. సో చైన్స్ పాకెట్ యొక్క వీల్స్ చూస్తాం. సో మీకు ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి, క్రాంక్ షాఫ్ట్ కాకుండా క్రాంక్ అనేది. సో ఈ క్రాంక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక జనరల్ గా చైన్స్ పాకెట్ యొక్క స్మాలర్ డయామీటర్ లో ఉన్న వీల్స్ అండి. సో దాని నుంచి మనం త్రూ చైన్ ఏదైతే వీల్ ఉంటుందో ఆ వీల్ కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాం. సో పిస్టన్ నుంచి వచ్చిన పవర్ ని కనెక్టింగ్ రాడ్ నుంచి వచ్చిన పవర్ ని క్రాంక్ నుంచి వచ్చిన దాన్ని వీల్స్ కి ట్రాన్స్మిట్ చేస్తామండి. సో ఇలా జరగడానికి మనకి డెఫినెట్ గా హై అండ్ మెటీరియల్స్ అనేవి యూటిలైజ్ చేయాలి. సో మనం ప్లాస్టిక్ కానీ థ్రెడ్స్ కానీ ఇలా యూటిలైజ్ చేయలేం. సో చైన్ యొక్క మెటీరియల్ అనేది క్యాస్ట్ ఐరన్ కానీ అల్యూమినియం కానీ యూటిలైజ్ చేస్తాం. ఓకేనండి. సో ఇట్ విల్ బి ది పిస్టన్. అండ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ కాంపోనెంట్, పిస్టన్ రింగ్స్. సో పిస్టన్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక మనకి ఆయిల్ లీక్స్ ఉంటాయండి పిస్టన్ అనమాట. ఎందుకంటే కనుక ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ పిస్టన్ అండ్ సర్క్యులర్ కనెక్టింగ్. మనకి ఏదైతే మనకి చూస్తున్నామో క్రాంక్ కేస్ అనేది అది సర్క్యులర్ లో ఉంటుంది. ఆల్రెడీ ఒక డయాగ్రామ్ మనం చూసాము ఇంతకుముందు. ఒకసారి కనుక డయాగ్రామ్ చూస్తే కనుక, సో అగైన్ గోయింగ్ ఫర్ annotations. సో ఇది కనుక చూస్తే కనుక ఇట్ విల్ బి సర్క్యులర్. సో మనకి ఆల్రెడీ చూస్తున్నామండి, ఇది సర్క్యులర్ అండి. ఓకేనా. ఈ సర్క్యులర్ గుండా ఏంటంటే కనుక ఈజీగా మనకి ఆయిల్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది మూవ్ అవుతున్న టైం. సో ఇలా అండ్ ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఎయిర్ టైట్ అనేది ప్రొడ్యూస్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే కనుక వీఆర్ యూజింగ్ పిస్టన్ రింగ్స్. సో పిస్టన్ రింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే కనుక ఒక ఎయిర్ టైట్ సీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకేనండి. గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. కంప్రెషన్ రింగ్స్. సో ఈ కంప్రెషన్ రింగ్స్ అనేవి ఏంటి అంటే కనుక మనకి హై ప్రెషర్ లో బెండ్ అవ్వకుండా పార్ట్స్ అనేవి ప్రివెంట్ చేయడం కోసం యూటిలైజ్ చేస్తాం. అండ్ ఆయిల్ రింగ్స్. సో ఆయిల్ రింగ్స్ అంటే ఆల్రెడీ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నామండి. సో ఆయిల్ రింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే కనుక జస్ట్ లీకేజెస్ లేకుండా చూసుకోవడం, పిస్టన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం చూసుకోవడం అనేవి యూటిలైజ్ చేస్తాం. సో డెఫినెట్ గా మనం ఏదైతే ఉంటుందో ఒకసారి కనుక చూస్తే కనుక నార్మల్లీ పిస్టన్ రింగ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ alloy steel of iron containing silicon magnesium. సో మనం ఏదైతే పిస్టన్ వాడుతున్నామో ఆ పిస్టన్ కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి ఆయిల్ రింగ్స్ కి వాడకూడదు. సో జనరల్ గా మనం చూసే ఆయిల్ రింగ్స్ అనేవి కూడా ఏంటి అంటే కనుక రబ్బర్ లైక్ మెటీరియల్స్ అనేవి యూటిలైజ్ చేస్తామండి. ఎందుకంటే మనం రీప్లేస్ చేసుకుని ఈజీగా ఉంటాయని చెప్పి అనుకోండి. ఓకేనండి. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ ఇట్ కనెక్ట్స్ పిస్టన్ అండ్ క్రాంక్ షాఫ్ట్. సో ఇంతకు ముందు దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను, డయాగ్రామ్ లో చూపించానండి. సో ఏం జరుగుతుందండి, మనకి ఏదైతే పిస్టన్ ఉంటుందో పిస్టన్ నుంచి క్రాంక్ కేస్ కి మధ్యలో ఉండే రాడ్ ఏదైతే ఉంటుందో ఆ రాడ్ ని కనెక్టింగ్ రాడ్ అనుకుంటున్నాము. సో ఇది ఏంటి అంటే కనుక హై పవర్ స్ట్రోక్ లో, అంటే నథింగ్ బట్ ఏంటి అంటే కనుక ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఇస్ నథింగ్ బట్ పవర్ స్ట్రోక్ అండి. సో ఈ పవర్ స్ట్రోక్ లో చాలా ఎక్కువ ఫోర్స్ తో పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. సో ఆ ఫోర్స్ ని టాలరేట్ చేస్తూ అంటే తట్టుకుంటూ క్రాంక్ కి పవర్ ట్రాన్స్మిట్ చేయగలిగే దాన్ని కనెక్టింగ్ రాడ్ అంటాము. సో జనరల్ గా ఇది ఏంటి అంటే కనుక మనం మళ్ళీ అల్యూమినియం, స్టీల్ ఇటువంటివన్నీ యూటిలైజ్ చేస్తూ ఉంటామండి. ఓకేనండి. సో జనరల్ మెటీరియల్స్ జనరల్ గా యూటిలైజ్ చేసేవి. అండ్ జనరల్ గా ఏంటంటే కనుక ఒక కనెక్టింగ్ రాడ్ కనుక చూస్తే కనుక ఒక ఎండ్ పెద్దగా ఉంటే ఒక ఎండ్ చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవడం కోసం అండ్ సర్క్యులర్ మోషన్ అనేది అటెండ్ చేస్తాం కూడా. సో ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి, బాటమ్ ఆఫ్ ది స్క్రీన్. సార్ మీకు అనోటేషన్స్ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ కనుక చూస్తే ఒక ఎండ్ యొక్క హెడ్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంటుంది, పిస్టన్ కనెక్ట్ అయి ఉంటుందండి. అండ్ అదర్ ఎండ్ ఏదైతే ఉందో ఈ అదర్ ఎండ్ అనేది ఈ అదర్ ఎండ్ ఏదైతే ఉందో ఈ అదర్ ఎండ్ అనేది ఖచ్చితంగా ఏంటి అంటే కనుక చాలా పెద్దగా ఉంటుందండి. ఎందుకంటే కనుక మనకి క్రాంక్ కనెక్ట్ చేసుకునేటట్టుగా ఉండాలండి. ఓకేనండి. దానికోసం one end will be bigger and another end will be smaller. ఓకేనండి. ఇట్ విల్ బి ది కనెక్టింగ్ రాడ్. అండ్ కనెక్టింగ్ రాడ్ యొక్క వర్కింగ్ ఏంటి అంటే కనుక మనకి పిస్టన్ నుంచి
క్రాంక్ కి పవర్ ట్రాన్స్మిట్ చేశాడు. సో కనెక్టింగ్ రాడ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ పిస్టన్ టు కనెక్టింగ్ రాడ్. క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ షాఫ్ట్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే కనుక ఒక సర్క్యులర్ మోషన్ అండి. సో మనకి మనం వాడుక భాషలో చెప్పాలంటే కనుక ఒక రెసిప్రోకేటింగ్ మోషన్, అంటే కనెక్టింగ్ రాడ్ యొక్క రెసిప్రోకేటింగ్ మోషన్ ని సర్క్యులర్ మోషన్ గా మార్చేదాన్ని క్రాంక్ షాఫ్ట్ అంటారు. సో జనరల్ గా మనం చూస్తే కనుక క్రాంక్ షాఫ్ట్ అంటే కనుక ఒక టు అండ్ ఫ్రో మోషన్ లో ఇలా మూవ్ అవుతున్న దాన్ని ఒక సర్క్యులర్ మోషన్ లో చూస్తాం. జనరల్ గా మనం చిన్న డయాగ్రామ్స్ చూస్తూ ఉంటాం అన్నటువంటి. ఓకేనా. సో మనం ఇంకా చెప్పాలంటే కనుక ఇంజిన్ షాఫ్ట్ అనేది వెర్టికల్ గా మూవ్ అవుతూ ఉంటుంది పిస్టన్ అనేది, బట్ ఇక్కడ ఫ్లై వీల్ అనేది సర్క్యులర్ గా మూవ్ అవుతుంది. సో ఈ సర్క్యులర్ మోషన్ ని అటైన్ చేయడం కోసం ఫ్లై వీల్ అంటే కనుక మనకి సర్క్యులర్ మోషన్ లో కనుక ఉంటే కనుక చూస్తే కనుక ఫ్లై వీల్ అంటే కనుక మనకి సర్క్యులర్ మోషన్ లో చాతక్ ఇంజిన్స్ చూస్తాం కదండి. సో మనం కిక్ కొట్టినప్పుడు ఒక స్పీడ్ గా వీల్ అనేది రొటేట్ అవుతుంది. సో మనం చాతక్ ఇంజిన్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. జనరల్ గా చూడాలి అంటే కనుక మనకి కనిపించదండి, ఎందుకంటే మనకి ఏదైతే క్రాంక్ కేస్ ఉంటుందో ఆ క్రాంక్ కేస్ అనేది దాన్ని కవర్ చేసేస్తుందండి. సో మనకి చాతక్ ఇంజిన్స్ లో వచ్చేసరికి ఆ క్రాంక్ కేస్ దాన్ని కవర్ చేయదు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్రాంక్ కేస్ అనేది ఇంజిన్ కి ఇన్బుల్ట్ ఉంటుంది అండ్ మూవ్ చేసుకునేలా కూడా ఉంటుందండి. సో ఇలా ఎప్పుడైతే ఉంటుందో దాన్నే మనం ఇది అనుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్. సో క్యామ్ షాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే కనుక జనరల్ గా మనకి ఒక మోషన్ ని పర్టికులర్ టైంలో ఓపెన్ చేయడానికి పర్టికులర్ టైంలో క్లోజ్ చేయడానికి వాడేదాన్ని క్యామ్ షాఫ్ట్ అంటామండి. అంటే జనరల్ గా మనకి డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలండి మనకి. సో ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి అంటే కనుక ఇది ఏదైతే మనకి ఒకసారి ఎనోటేషన్ చూడండి. సో యానోటేషన్స్ కనుక ఒకసారి చూస్తే కనుక సో ఇన్లెట్ వాల్వ్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే కనుక ఈ పిస్టన్ అనేది కిందకి మూవ్ అయినప్పుడు. సో పిస్టన్ అనేది ఏదైతే ఉందో మనకి ఒక పవర్ స్ట్రోక్ రావడానికి 2 టైమ్స్ కిందకి మూవ్ అవుతుందండి. సో ఈ 2 టైమ్స్ లో మనకు ఒక్కసారి మాత్రమే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఎగ్జాస్ట్ వాల్వ్ ఉందో ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ అనేది పిస్టన్ అనేది పైకి మూవ్ అయినప్పుడు ఓపెన్ అవ్వాలండి. కానీ మనకు ఒక పవర్ స్ట్రోక్ వచ్చేసరికి 2 సార్లు పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుందండి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక కంప్లీట్ స్ట్రోక్స్ అని అంటే 4 స్ట్రోక్స్ జరిగేదానికి 2 టైమ్స్ పిస్టన్ కిందకి మూవ్ అవుతుంది, 2 టైమ్స్ పిస్టన్ పైకి మూవ్ అవుతుంది. బట్ మనకి పిస్టన్ కిందకి మూవ్ అయినప్పుడు ఒక్కసారి మాత్రమే ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ అవ్వాలి, పైకి మూవ్ అయ్యేటప్పుడు ఒకసారి మాత్రమే ఎగ్జాస్ట్ పోర్ట్ నథింగ్ బట్ అవుట్లెట్ పోర్ట్ అనేది ఓపెన్ అవ్వాలండి. సో ఇలా జరగాలి అంటే కనుక డెఫినెట్ గా మనం ఒక అటాచ్మెంట్ అనేది ఫిక్స్ చేస్తామండి. దాన్నే క్యామ్ షాఫ్ట్ అంటామండి. సో ఇది కనుక ఒకసారి మీకు మనం ఐసీ ఇంజిన్స్ ల్యాబ్ అనేది మనకు ఉంటుందండి. సో ఐసీ ఇంజిన్స్ ల్యాబ్ లో మనం చూస్తామండి. సో మీకు ఒక రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదండి. సో దీన్ని క్యామ్ షాఫ్ట్ అంటామండి. సో దీన్ని దేనికి కనెక్ట్ చేస్తాము అంటే కనుక ఫ్లై వీల్ కనెక్ట్ చేస్తాం, నథింగ్ బట్ క్రాంక్ కనెక్ట్ చేస్తాము. సో ఇది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సో మీరు ఒకసారి రొటేషన్ డయాగ్రామ్ చూస్తే కనుక సో ఇది అలా రొటేట్ అవుతూ ఉండగా మనకి అది అలా రొటేట్ అవుతూ ఉన్న టైంలో ఓకేనండి మనకి ఈ ఒక్క రొటేషన్ కి నెంబర్ ఆఫ్ రొటేషన్ కి ఇది ఒకసారి ఓపెన్ అవుతుంది, ఇది ఒకసారి ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది, ఇది ఒకసారి ఓపెన్ అవుతుంది క్లోజ్ అవుతుంది. సో ఇలా డిజైన్ చేస్తామండి. సో దీన్ని మనం ఏదైతే ఉందో దాన్నే క్యామ్ షాఫ్ట్ అంటామండి. సో ఈ క్యామ్ షాఫ్ట్ అనేది ఏం చేస్తుందంటే కనుక పర్టికులర్ టైంలో అంటే ఎప్పుడైతే అవసరం అవుతుందో ఆ టైంలో మాత్రమే ఈ వాల్వ్స్ అనేవి ఓపెన్ చేస్తుంది, ఎప్పుడైతే అవసరం లేదో ఆ టైంలో వాల్వ్స్ క్లోజ్ చేస్తుంది. సో ఇలా ఆపరేట్ అయ్యే సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి వాడే సిస్టమ్ ని క్యామ్ షాఫ్ట్ అంటామండి. ఓకేనండి. And going for next component. Next, 4-stroke petrol engine. సో జనరల్ గా ఇంజిన్ చూసుకుంటే కనుక 4 స్ట్రోక్స్ ఉంటాయండి. సో ఫస్ట్ స్ట్రోక్ వచ్చేసరికి ఒకసారి స్ట్రోక్స్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్ట్రోక్ సక్షన్ స్ట్రోక్,
second stroke compression stroke, third stroke power stroke or expansion stroke, and fourth stroke is exhaust stroke అండి. సో నథింగ్ బట్ దీనికి ఏదైతే గ్యాస్ ఉంటే ఆ గ్యాస్ అనే బయటకు రావడానికి యూటిలైజ్ చేస్తాం. సో ఒకసారి మీ 4 స్ట్రోక్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందేనండి. ఓకేనండి. సో దీస్ ఆర్ ది 4 స్ట్రోక్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఐసీ ఇంజిన్. సో మనం ఏ ఐసీ ఇంజిన్స్ తీసుకున్నా కూడా, అంటే ఫ్యూయల్ తో రన్ అయ్యే ఇంజిన్స్ తీసుకుంటే కనుక ఈ 4 స్ట్రోక్స్ లేకుండా ఏ ఇంజిన్ కూడా రన్ అవ్వదండి. ఓకేనండి. సో సక్షన్ స్ట్రోక్ లో ఏం జరుగుద్ది, కంప్రెషన్ స్ట్రోక్ లో ఏం జరుగుద్ది, ఎగ్జాస్ట్ స్ట్రోక్ లో ఏం జరుగుద్ది, పవర్ స్ట్రోక్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లో ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి. సో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రోక్స్ ఏంటి అంటే కనుక ఒకసారి చూడండి నాన్న. సో ఫస్ట్ స్ట్రోక్ వచ్చేసరికి కంప్రెషన్ స్ట్రోక్, దాన్ని ఇంటేక్ స్ట్రోక్ అంటారు. ఓకేనండి. ఫస్ట్ ఏంటండి సక్షన్ స్ట్రోక్. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకున్నానా? ఎవ్రీవన్ ఒకసారి వినిపిస్తుందా? ఓకే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రోక్స్ ఏంటి అంటే ఫస్ట్ ది సక్షన్ స్ట్రోక్ అండి. మా రాకేష్ వినిపిస్తుందా? రాకేష్ ఓకే. నెంబర్ 1 మీకు వినిపిస్తుంది కదా? ఓకే. సో మీరు ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక ఈ 4 స్ట్రోక్స్ అండి. సో ఫస్ట్ వచ్చేసరికి సక్షన్ స్ట్రోక్, సెకండ్ వచ్చేసరికి కంప్రెషన్. ఓకేనా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా? ఓకే. థర్డ్ ఎక్స్పాన్షన్ ఆర్ పవర్ ఆర్ వర్కింగ్ స్ట్రోక్. దీన్ని ఏదైనా మనం జనరల్ గా ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అనే పిలుస్తామండి దీన్ని. ఓకేనా? ఫోర్త్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఈ 4 స్ట్రోక్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. నెక్స్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డయాగ్రామ్ అండి. ఒకసారి మీకు స్లైడ్స్ అన్ని మూవ్ చేస్తున్నాను. ఐసీ ఇంజిన్ డయాగ్రామ్ అండి. సో ఈ డయాగ్రామ్ మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందేనండి. ఓకేనా? నెంబర్ 1. సో ఈ డయాగ్రామ్ మనకు వస్తే కనుక ఎటువంటి ఐసీ ఇంజిన్ కైనా మనం డయాగ్రామ్ డెవలప్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో ఈ ఒక డయాగ్రామ్ వస్తే ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ యూనిట్ లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఈజీగా. నెక్స్ట్ డెఫినేషన్స్. సో ఈ డెఫినేషన్స్ అండి ఇవి. మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ గా డ్రా ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీ ఇంజిన్ అంటాడండి. సో జనరల్ గా మెయిన్ కాంపోనెంట్స్ అంటే కనుక సో సిలిండర్ బ్లాక్ ఫస్ట్ ది పిస్టన్ ఒక 6 వస్తాయండి. ఓకేనా? ఫస్ట్ ది సిలిండర్ బ్లాక్, పిస్టన్ రింగ్స్, కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్, క్రాంక్ షాఫ్ట్. ఓకేనా? ఓకే కదండి అందరికి? ఓకే. థ్యాంక్ యూ. Meet you in the next class.